ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇసుక తవ్వకాలతో పెన్నా నది పొర్లు కట్టలను ధ్వంసం చేశారు. సోమశిల నుంచి ఇందుకూరు మండలం వరకు సుమారు 100 కిలోమీటర్ల మేర నదికి ఇరువైపులా అక్రమంగా ఇసుక తవ్వి కట్టలను ధ్వంసం చేశారు. నేటికి ఇసుక తరలింపు ఆగలేదు. పెన్నా నది కట్టలను బాగు చేయాలంటే సుమారు 300 కోట్లకు పైగా ఖర్చవుతుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. సంగం నుంచి పల్లెపాడు వరకు కట్టలు దెబ్బతిని ఊర్లు మునక గురయ్యే ప్రమాదముందని స్థానికులు వాపోతున్నారు. పెన్నా నది పరివాహక ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. గత 5-6 సంవత్సరాలుగా అడ్డగోలుగా పెన్నా నది కట్టల మీద ఇసుక తవ్వకాలతో కట్టలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయాయి. సంగం నుంచి గంగపట్నం వరకు కూడా మొత్తం కూడా ఈ కట్టలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. పెన్నా నదికి ఇరువైపులా 10 నుంచి 20 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఇవి ఈ నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఈ పెన్నా నది గట్లు భారీగా ఉండేవి. కట్టల వరకు కూడా ఇసుక తవ్వకాలు అనేవి చేశారు. ఒక్కొక్క ప్రాంతంలో కూడా 20 నుంచి 30 మీటర్ల దూరం గట్లన్నీ కూడా దెబ్బతినిపోయినాయి. గతంలో ఇక్కడ తాటి చెట్లు ఉండేవి. సోమశిల నుంచి సముద్రం కలిసే వరకు కూడా 100 కిలోమీటర్ల దూరం ఇస్తూనే ఉంటుంది. దాదాపు అనేక చోట్ల కూడా ఇదే పరిస్థితి అనేది మనం పెన్నా నది ప్రాంతంలో చూస్తున్నాం. పెన్నా నది కట్టలు ధ్వంసం కావడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయని ఒకసారి స్థానికులు ఉన్నారు, కొందరు అడిగి తెలుసుకుందాం. పెన్నా నది మీద జామా చెట్లు ఉండేది, ఇదంతా ఆ పక్క కర్తం చెట్లు టవర్ కాడ. తర్వాత కట్ట కూడా ఆడదాకా ఉండింది. ఇదంతా బాగానే ఉండింది, కానీ ఇది నరుక్కుంటాను ఏట వచ్చేసారు. వలకలు ఉండింది, వలకలు కూడా సరసంగా ఎత్తేసారు. 100 మీటర్లు దువ్వేసారు. అందరికీ అవసరం కదా ఇది. ఇప్పుడు ఇది కొట్టుకుంటా పోతా ఉంటే ఇక తరిగిపోయేదే కదా. ఏమైతే ఇళ్లలోకి వచ్చేస్తాయి నీళ్లు. తెగితే ఇక అంతా కొట్టుకోపోయేది. ముందు ఆ పెన్నా నది అవతల వాళ్ళ ఫారాలు ఉన్నాయి, ఆ ఫారాల కాడ కూడా దిగింది. ఇది తెగి ఇది ఇంచ దిగితే అలా గుంటల్లో కూడా వచ్చాయి నీళ్ళప్పుడు. చంద్రమోహన్ రెడ్డి ఫోన్ చేసిన తర్వాత ఆడ ఆపమంటే, లేదంటే పల్లిపాడు కొట్టుకోపోయేది. ఈయన జగన్ ప్రభుత్వంలో చూస్తే ఆడ కోడిపాళ్ళు పొక్కులతో పెట్టి పాట పెట్టి ఎత్తేసా అటు చేస్తున్నారు స్వామి. పెన్నా నది పొర్లు కట్టలు సరిగా వేయలేదు ఇదన్నీ. వాళ్ళు అప్పుడు ఏదంటే గవర్నమెంట్లో వీడిగా దాన్ని చేశారు. దీని మీద యాక్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఫ్లడ్ వచ్చినప్పుడు ఇది అవుతున్నాడు సరే, పబ్లిక్ నష్టమే కదా ఇదంతా. అన్నా కట్టలు కూడా అంత పటిష్టంగా ఇదిగాలి, అన్ని కోతలే. చూడండి ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఈ డంప్ చేయటం, దాని ఏదైనా యాక్షన్ తీసుకుంటే. ఒకసారి గాళ్ళు కొట్టిన తర్వాత వాటిని అలాగే వదిలేయడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు ఆ సీజన్లో ప్రవాహం ఎక్కువైపోయి పొగలు కట్ట గ్రామాలని ముంచేసిన పరిస్థితి మనం గత సంవత్సరంలో కోవూరు పట్టణాన్ని ముంచేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కోవూరు కానీ, ఎనమడుగు, లేగుంటపాడు, వేగూరు, ముదువర్తి, ఊటుకూరు, ఇందుకూరుపేట మండలం ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పెన్నా ప్రవాహం వల్ల ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నాయి. పంట పొలాలు మునిగిపోతా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితిని నివారించేదానికి ప్రభుత్వాలు శాశ్వత ప్రాతిపదికన ఇసుక అక్రమ రవాణాన్ని అరికట్టేసేసి వాడికి శాశ్వత రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం. సుమారు 100 మీటర్ల పైనే ఉండింది ఏటి కట్టాల్సి మెట్ట, అదంతా సొరగోసేసి ఇప్పుడు సుమారు ఒక 100 మీటర్లకి పొడుగు నిలబడి ఉంది. అక్కడ ఉన్నటువంటి 65 సెంట్లు పేదలకి ప్లాట్లు ఇచ్చి ఉన్నాయి, వాళ్ళు కూడా నష్టపోయారు. ఈ కాలనీల మీదకి రాకుండా ఉండేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014లో నిర్మించిన ఈ పొర్లు కట్టలను కూడా వైసీపీ ప్రభుత్వంలో తవ్వేశారు. వాటి మీద ఎటువంటి చర్యలు లేవు. ఆ పొర్లు కట్టలను ఇప్పుడు నేటికి కూడా తవ్వేస్తూనే ఉన్నారు. ఎటువంటి చర్యలు లేవని కూడా స్థానికులందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. నెల్లూరు దొరతోపు సంఘం నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్ తో రాజారావు, ఈటీవీ న్యూస్.